హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పోహాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో అంతే రుచిగా ఉంటుంది. అటుకులండి, మీడియం అటుకులు దొరుకుతాయి కదా, అవి బాగా 2 సార్లు నేను నీట్గా కడుక్కొని నీళ్ళు ఇలా మంచి నీళ్ళు అటుకులు మునగకూడదు, ఊరికే మనకు కనపడాలి. అటుకుల లెవెల్కి వాటర్ వేసి పెట్టండి, పైదాకా వద్దు, అటుకుల లెవెల్కి. మనకు పైకి కనపడరాదు, కానీ అటుకుల లోపల నీళ్ళు ఉండాలి. అలా 10 నిమిషాలు, ఒక అరగంట సేపు అయినా కానీ టైం ఉంటే పెట్టుకోండి, ఏం పర్వాలే. 10 నిమిషాలు పెట్టి మనం ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తరుక్కునే లోపల అవి నానిపోతాయి. బాగా కడుక్కోండి, మురికుంటుంది. 10-15 నిమిషాలు అయిన తర్వాత ఇలా అయినాయి చూడండి, బాగా పొడిగా అయిపోతాయి. నీళ్ళు ఎక్కువ వేయరాదు, కొన్ని కడిగింటాం కాబట్టి అదే తేమతో బాగా మగ్గుతాయి. పక్కన పెట్టేసుకుంటే మూత పెట్టి మనం వేరే పని చేసుకునే లోపల ఇలా అయిపోయినాయి చూడండి. ఇలా పొడిగా కావాలి. ఇది మెయిన్. ఇది ముద్దగా అయిపోతే బాగుండదు తినేటప్పుడు అటుకులది. అంతలోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నగా తరుక్కున్నాను, కరివేపాకు, క్యారెట్ తీసుకున్నాను ఒకటి, బంగాళదుంప ఉంటే కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను. పచ్చి బఠానీలు కానీ ఎండు బఠానీలు కానీ నానబెట్టి తీసుకోవచ్చు. పచ్చిమిర్చి మిక్సీకి వేసి కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలు తింటారంటే. పెద్దోళ్ళు అంటే చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోండి, బాగుంటుంది కారంగా. ఆయిల్ వేసేస్తున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అటుకులు ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుంది. 2 స్పూన్లంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేయించుకుందాము. పల్లీలు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి. నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నీట్గా వేయించుకొని అదే నానబెట్టి పొడిగా ఉన్నాయి కదా అటుకుల్లోకే వేసేసుకోండి పక్కకి, లేదంటే ప్లేట్లో కూడా పక్కన తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోండి, బాగుంటుంది తినేటప్పుడు. అలాగే మినప్పప్పు కొంచెము. ఇది మీకు ఏం కావాలన్నా పోపుకి వేసుకోవచ్చు. ఇవన్నీ క్రంచీగా ఇష్టపడే వాళ్ళు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఉప్మాలు బొరుగులతో కూడా చేసుకుంటాం కదా, అలా కాకుండా అటుకులతో ఇలాగా ట్రై చేయండి. కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్కి అటుకులు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, చాలా హెల్తీ కదా అటుకులు కూడా. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఆయిల్లో. పచ్చిమిర్చి ఇలా వేయడం వల్ల ఆయిల్లో కారం వదిలి బాగుంటుంది, కారంగా ఉంటుంది మనకి. కొన్ని పచ్చిమిర్చి, నేను 4 పచ్చిమిర్చి కాయలను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకును కూడా సుంచి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని స్లైసెస్గా పొడవుగా నైస్గా కట్ చేసుకొని మధ్యలోకి మళ్ళీ కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్, బఠానీలు కూడా ఇప్పుడే వేసేసుకోండి, మనం ఆయిల్లోనే మగ్గుతుంది. మీకు ఒక చిట్కా చెప్తున్నాను. బఠానీలు ఎప్పుడు మనకి పచ్చి బఠానీలు దొరకవు కదా, మన ఎండు బఠానీలని నైట్ నానేసి మార్నింగ్ మనము నీళ్ళన్నీ వంచి బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వాడుకోవచ్చండి. అవి కూడా సేమ్ మనకి పచ్చి బఠానీలు లాగే ఉంటాయి, ఉడికేయరాదు. నానేసిన తర్వాత తీసి ఒక బాక్స్లో వాటర్ అంతా తీసి బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను అలాగే చేసేది. ఆ బఠానీలు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి కొన్ని తీసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అంతా. అలాగే మనం తినేటప్పుడు కూడా ఉల్లిపాయలు కూడా నోటికి దొరికితే చప్పగా ఉండదు. ఉల్లిపాయలని మరీ ఎర్రగా వేయించాం కదా, కొంచెము తెల్లగానే ఉంటాయి. అలా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి. అది క్యారెట్, బఠానీ కూడా బాగా ఆయిల్లోనే మగ్గుతుంది, మనం కొద్దిగా ఉప్పు వేసినాం కాబట్టి. మీరు వెజిటేబుల్స్ కూడా ఏమైనా మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, బీన్స్ కూడా చిన్నగా తరిగి వేసుకోవచ్చు. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. మనం ఓన్లీ ఇవే కాకుండా వెజిటేబుల్స్ కూడా మన కడుపులోకి పోతాయి కదా, పిల్లలకి అందరికీ మంచిది. అలాగే 2 టమాటాలను కూడా వేసుకుంటున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి. మాకు టమాటాలు ఇష్టము, అందుకే వేస్తున్నాను. ఇష్టపడని వాళ్ళు నిమ్మకాయ ఒకటి ఉంటుంది కదా, నిమ్మకాయని లాస్ట్లో పిండేసుకోండి పులుపు కోసము. టమాటా వేస్తే ఆ టేస్ట్ వేరే అండి, ఈ పులుపు వేరే ఉంటుంది, స్వీట్నెస్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. టమాటాలు వేసి బాగా మగ్గేదాకా ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. నేను అప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి టమాటాలు కూడా. టమాటాలు వేసుకొని నేను చూపించిన విధంగా ఒకసారి పోహా రెడీ చేసుకోండి అటుకుల్ని, చాలా టేస్టీగా ఉంటుంది. మన టమాటాలు కూడా కనపడవు, బాగా మగ్గిపోతాయి కదా ఆయిల్లో, ఇంకేమీ ఉండదు. పసుపు వేసుకోండి కొద్దిగా, ఇప్పుడే పసుపు కూడా వేసి అన్నీ బాగా కలిపి
ఒక 3 నిమిషాలు ప్లేట్ ముచ్చేసుకోండి. పైన లిడ్ పెట్టేస్తే ఆ ఆవిరికి అన్నీ బాగా మగ్గుతాయి. మీకు మగ్గుతాయో లేదా అని డౌటే లేదు. మీరు బంగాళదుంప, బీన్స్ ఏం వేసుకుని ఇలా చేస్తే మగ్గిపోతాయి. మనం ఫ్లేమ్ని తగ్గిస్తూ చూసుకుంటూ చేసుకోవాలి. చూడండి మగ్గి అందులో వాటర్ కూడా పడింది కదా, ఆవిరి కూడా వచ్చేసి ఉంటుంది. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. మీకు మగ్గలేదనుకుంటే ఇంకా 2 నిమిషాలు మూత పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకేం లేదు, సింపుల్ ఇంతే. ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని అలాగే పల్లీలు కూడా అందులోకి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడే వేసేసుకోండి. వేసేసి బాగా కలుపుకుంటే అంతే అండి, అటుకులు ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ అటుకులు కూడా. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఇది బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా పోహాని చేసుకోండి. చాలా ఆరోగ్యము. మన వెజిటేబుల్స్ కూడా మార్నింగ్ పిల్లలకి ఎలాగో తినరు కదా, ఇలా వెరైటీస్ చేసి పెడుతుంటే పిల్లలు తింటారు. చూడండి ఎంతో ఈజీగా అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంతే, కొంచెం 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టేయండి. ఆ ఆవిరికి అంత బాగా కలిసి అటుకులకు కూడా ఉప్పు కారం పట్టి బాగుంటుంది. ఈజీగా అయిపోతుందండి. 15 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుంది. అటుకులు నానబెట్టేసి మనం కాయగూరలన్నీ కట్ చేసుకొని చేసేసే లోపల లంచ్ బాక్సులకి కూడా బాగుంటుంది. మధ్యాహ్నం వరకు కూడా ఏమీ కాదు, ఇంక ఎక్స్ట్రా ఏం పొడులు కూడా వేసే అవసరం లేదు. ఇలాగే తినేయచ్చండి. ఇంతే, అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.